వైఎస్ఆర్ జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. నకిలీ ఐడీ కార్డులతో ఎన్నికలకు హాజరైన వైఎస్ఆర్సీపీ సభ్యులపై దాడులకు దిగిన పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. పైగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోపవరం పంచాయతీకి సంబంధించి ఒక చిన్న ఉప సర్పంచ్కి ఏదైతే ఎన్నిక జరిగిందో ఈ ఎన్నికకు సంబంధించి టీడీపీ అనేక అక్రమాలకు జరుగుతూ 2 సార్లు వాయిదా పడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేసింది, ఫేక్ ఐడి కార్డులను పెట్టి సభ్యుల్ని లోపలికి పంపించింది. లోపలికి వెళ్ళి సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సోదరుడు కూడా లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా నియోజకవర్గంలో గోపవరం అనే గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సింది. ఆ పంచాయతీకి 20 మంది వార్డు మెంబర్లు అయితే మేము 19 మంది గెలిచినాం. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒకటి. రాష్ట్ర ప్రజలారా ఒకటి ఒక సభ్యుని పెట్టుకొని వాళ్ళు 19 మంది మేము పెట్టుకొని ఉప సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు వైస్ సర్పంచ్ పదవి వాళ్ళు కావాలంట. ఇది ఎక్కడన్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతుందా? 19 మంది ఒకవైపు, ఒక్క సభ్యుడు ఒకవైపు ఉంటే వాళ్ళు ఎన్నికైతారా? మర్యాదస్తులైనటువంటి వ్యక్తులు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీ అయితే కన్నా ఎన్నికల నుంచి తప్పుకుంటారు. ప్రొద్దుటూరులో కూడా ఎన్నికల్లో పోటీ చేసి మొట్టమొదటి రోజు పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. మా వార్డు సభ్యులను ఓటు వేసే ప్రదేశంలోకి రానియకుండా కొన్ని వందల మంది కలిసి రాళ్లతో దాడి చేయడం, పోలీస్ జీబులు పిలుచుకొని పోతే సెంటర్లోకి తీసుకుపోయి పోలీసు వాళ్ళ మధ్యలో వదిలేసి రాళ్లతో కొట్టి చెనిక్కొచ్చారు పోలీసు వాళ్ళే. అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంఘటన మా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రజాస్వామ్యానికి అత్యంత నీచమైనటువంటి చర్యకు పాల్పడింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు బలమే లేకపోతే కొంతమంది నకిలీ మనుషులను సృష్టించి నకిలీ ఐడెంటిటీ పత్రాలను మెడలో వేసి వీళ్ళు పంచాయతీ వార్డు సభ్యులని చెప్పి లోపలికి పంపిస్తే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు, లోపలికి పోతారు. వాళ్ళను ఖరారు చేయండి అని చెప్పి రౌడీలు పోయి మాట్లాడతారు. లోపల నుండి అధికారి ఒప్పుకోకపోతే, రామాంజరెడ్డిని అధికారి ఉమామహేశ్వరని లేడీ ఒప్పుకోకపోతే ఆయమ్మను బండబూతులు తిప్పుతారు. ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా బట్టలు ఊడదీసి బజార్లో నిలబెట్టి ఎన్నిక కావాలనే ప్రయత్నం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం గోపవరంలో జరిగిన అప్రజాస్వామికమైనటువంటి దాడులు, అదేవిధంగా ఫేక్ సర్టిఫికెట్లు, ఇట్లాంటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్పీని కూడా కోరారు. అది కనుక జరగకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి రాచమల్లి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.